ఇక గీయాల మా ఇంట్లో అయితే ఇంకొక వెరైటీ సెలవులు వచ్చినాయి కదా నిదానంగా ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ మంచిగా చేస్తున్నా గట్లనే మా పిల్లలకైతే మాత్రం ఐరన్ బాగా వచ్చేటట్టుగానైతే ఈ చపాతీలు అయితే చేసిన పాలకూర గురించి ఎరికే కదా నువ్వు పుష్కలమైన ఐరన్ ఉంటుంది మన బాడీకి కావాల్సింది కూడా గదే కదా గందుకోసమే ఉట్టిగా పాలకూర తింటే పొలగాలి తింటలేరు పక్కకు పడేస్తున్నారు గందుకోసమైనా బాగా సోంచాయించిన కిచెన్లో పోయిన చిన్న గిన్నె పెట్టి ఇంత నూనె పోసి క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు వేసిన పాలకూర కట్ట మొత్తం తీసుకొని 2-3 సార్లు మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలు వాళ్ళకి అసలు కనబడద్దు అనే విధంగానైతే దాన్ని చిన్న 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 ముక్కలు అయితే కట్ చేసిన ఇక ఈలోపే మిర్చి నూనె క్యారెట్ కాలింది కదా ఈ పాలకూర తీసుకుపోయినా అందులో వేసిన కల్లేపిల్ల కలిపేసిన మూత పెట్టేసిన ఇక పెట్టేసిన కదా జర వీడియోని ఇలా గీయడం అయితే మర్చిపోకులి ఇక ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నా ఇంత ఉప్పు వేసిన ఇక నేను ఉట్టి నీళ్ళతోనే మళ్ళీ వేడి నీళ్ళు గిన్నెలని కన్ఫ్యూజ్ కాకులు ఉట్టిగా నీళ్ళతోనే దవ్వనైతే పిండిని కలుపుతూ ఉన్నా మర్చిపోయి లైన్లా పక్కన పాలకూర ఉడుకుతుంది మళ్ళీ మర్చిపోయారు మాడిపోతుంది చిన్న చిన్నగా నీళ్ళు పోసుకుంటేనైతే పిండి మంచిగా దగ్గరికి అయితే కలిపిన తర్వాత ఇక పాలకూర అయిపోయింది కదా గందులో చిరిగడంతా ఉప్పేసి ఈ పిండి మొత్తం కూడా చిన్న చిన్న ముద్దలు ఇక వేసుకుంటూ అందులో వేసిన ఇక గంట తీసిన దవ్వ కలిపేసిన ఆ గొగ్గిట్లో ఎత్తే చపాతీలు గట్టెట్లయితే అనుకుంటున్నారా జర తొందర పడకుండా వీడియోని మొత్తం గుడలులా మంచిగా అర్థమవుతుంది గిన్నె వేడిగా ఉంది స్టవ్ ఆల్రెడీ బంద్ చేసినాం కానీ వేడిగా ఉంది కదా అందుకోసమైనా గంట పట్టినా కానీ వేడి చల్లారిన తర్వాత కథం ఇంకొక గిన్నెలు వేసుకొని ఒక 2 నిమిషాలు కనుక మంచిగా పిండిని కలిపినాం అనుకోండి మస్తు ఉంటుంది అన్నమాట చపాతీ మంచిగా మనకి స్మూత్గా మంచిగా అవుతుంది అన్నమాట ఇరగకుండా ఇక అయిపోయింది కదా నువ్వు పిండి అయితే రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు మనకు చపాతీలు ఎంత సైజులో కావాలంటే గంట సైజులో గిన్నె పెట్టుడు దవ్వ రాకుడు అయిపోయాక ఏమున్నది కిచెన్లో పోవాలి పెనం పెట్టేసేయాలి దవ్వ అటు ఇటు కావాలి గింతే నువ్వు పాలకూరతోని చపాతీ అయితే మనకు సింపుల్గా రెడీ అయిపోతుంది గిందెలో మనకి మంచి బెనిఫిట్ ఏంటంటే పొలగాలు ఇప్పుడు కూర వండితే పాలకూర తీసి పక్కకు పెడుతున్నారు కానీ ఇది చేసినాం అనుకోండి ఎలాగలేరేస్తారు అసలు ఏరేనికి వీలే ఉండదు ఎందుకంటే మంచిగా చపాతీ కాలుతుంది కదా మళ్ళీ అంతెందుకులా మనం ఏదైనా పని మీదకి వేరే ఊరు పోతున్నాం అనుకోండి గడ ఫుడ్ గిడ్డు తినే రోజులైతే ఇప్పుడు ఇవి కాదుల్లో ఎందుకంటే ఎరికే కదా మీ అందరికీ గట్లెటైనా బయటికి పని మీద పోతున్నామంటే కూడా 2 చపాతీలు వేసుకొని బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు ఆకలైనా కూడా దవ్వ తీసి తినచ్చు బెనిఫిట్ ఏంటంటే దీనికి కూర ఎక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ పాలకూర అందులోనే మిక్స్ అయిపోయింది కదా ఏ కూర లేకపోయినా కూడా ఉట్టిది తినేది కూడా చపాతీ మంచిగా ఉంటుంది అన్నమాట ఇక గిట్లా బాగా సోంచాయించి పొల్లగాలు ఊకి ఇబ్బంది పెడుతున్నారు బయట ఉన్నప్పుడేమో దవ్వ ఏదో ఒకటి చేసుడు అయిపోతుంది అందుకనే పగడబందిగా ఆలోచించి ఏవేవైతే రోజు మిస్ అవుతున్నారో వాళ్ళ లిస్ట్ అంతా పక్కకు పెట్టేసి రోజుకొక తీరు ఎత్తున్నా అన్నమాట ఇక గిట్లనైతే సెలవులు అయిపోయేదాకా జర బలం తెచ్చుకోవాలి అన్నట్టుగా నా ప్రయత్నం అయితే ఎత్తునులా మీకు కూడా మీ పొలగాల మీద జర అరే వాళ్ళకు కూడా బలం రావాలి ఊకే గోళీలు ఏం మింగుతారు అని అనిపిస్తే మాత్రం గిట్లాంటివి ట్రై చేయండి వాళ్ళకి ఏ ఆకుకూర ఇష్టం ఉంటే ఆకుకూర వేసి కూడా మీరు తినిపించచ్చు పొలగాలు ఇంకా మంచిగా సంబరపడకుండా ఒక్కటి తినే కాడ 4 తింటారు